ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా మెడలో తాళి కట్టమని, మీ భార్యని చేసుకోమని, నా బాధ్యత తీసుకోమని ఆ రోజు నేను మిమ్మల్ని అడగలేదు. కానీ ఇప్పుడు అడుగుతున్నాను. దయచేసి నన్ను వదిలేయండి. నా దారి నేను చూసుకుంటాను. మీ దారి నా దారి అంటూ రెండు దారులు లేవండి. ఉన్నది ఒకటే దారి, మనం కలిసి నడవాల్సిన దారి. ఇంటికెళ్దాం పదండి. గౌతమ్ గారు వదలండి, నేను రాను. అహల్య గారు, మీరు అక్కడికి రావాలి. అక్కడ మీరు చేయాల్సింది చాలా ఉంది. నందు శ్రావ్యల పెళ్లి చేయడానికి నేను చెయ్యాల్సింది అంతా చేశాను. కానీ నందు ఇలా చేశాడు. ఇక్కడ నేను చేయడానికి ఇంకేం లేదండి. ఏం చేసినా మీరే చెయ్యాలి. ఈ సమస్యకి పరిష్కారం మీ చేతుల్లోనే ఉంది. అంటే ఏం చేయమంటారు? నన్ను అతిథి మెడలో తాళి కట్టమంటారా? అవును, అదే చెయ్యాలి. మీరుండగా నేను మళ్ళీ అదితిని ఎలా పెళ్లి చేసుకుంటానండి? అందుకే నేను వెళ్ళిపోతాను, నన్ను వదిలేయండి అంటున్నాను. మీ బాధ్యత, మీ కడుపులో ఉండే బిడ్డ బాధ్యత నాది అని ఇందిరకి నేను మాటిచ్చాను. మా బతుకు మేం బతకగలమండి. మా గురించి మీరు ఆలోచించకండి. నందు మిమ్మల్ని అడిగినట్టే నాకు ఓ మాట చెప్పాడు. నేను మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా లేదా చచ్చిపోయినా పర్వాలేదు అన్నాడు. ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను మీ ఇంట్లో ఉన్నా లేదా నేను చచ్చిపోయినా మీరు అదితిని పెళ్లి చేసుకొని తీరాల్సిందే. లేదంటే శ్రావ్య అత్తారింటికి వెళ్ళదు, నందు తీసుకెళ్ళడు. ముందు మీరు ఇంటికి రండి. శ్రావ్యని నందు ఇంటికి తీసుకెళ్లేలా నేను చేస్తాను. నేను రాను. మళ్ళీ మీ ఇంట్లో అడుగు పెట్టను. ఇదే మీ ఆఖరి మాట? అవును, మీ దారి మీది, నా దారి నాది. ఏమన్నారు? నా దారి నాది, మీ దారి మీది, అంతేనా? అదే కదా అన్నారు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఈ మాటే గుర్తుపెట్టుకోండి. ఆ బండిని చూడండి, మినిమం 100 స్పీడ్లో వస్తుంది. నా దారిన నేను వెళ్తూ దాని దారిలోకి అడ్డుగా వెళ్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా. నన్ను వెళ్ళమంటారా లేక నాతో ఇంటికి వస్తారా? వెళ్ళమంటారా? నాతో ఇంటికి వస్తారా? వెళ్ళమంటారా? వస్తారా? వెళ్ళమంటారా? వస్తారా? చెప్పండి, చెప్పండి. వెళ్ళమంటారా? వస్తారా? వెళ్ళమంటారా? వస్తారా? వెళ్ళమంటారా? వస్తారా? వెళ్ళమంటారా? వస్తారా? పిచ్చిగాని పట్టిందా మీకు? అవును, నాకు పిచ్చి పట్టింది. చచ్చిపోతారు. మీరు వెళ్ళిపోతే నేను చచ్చిపోయినట్టే.